హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను. రెసిపీ వచ్చేసి సొరకాయ వడలండి. ముందుగా వచ్చేసి మనం సొరకాయ అయితే నీట్గా కడిగేసుకొని ఇలా కొబ్బరి తురుమేది ఉంటుంది కదా, ఆ కొబ్బరి తురుము అయితే మనం ఇలా సొరకాయ మొత్తం తురిమేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అయితే తురిమేసుకున్నాను. ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మిక్సీకి అయితే పట్టేసినాను, ఒక గ్లాసు. చూడండి, ఇలా మెత్తని పౌడర్గా చేసుకోవాలన్నమాట బియ్యం పిండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోవాలి అందులోకి. ఈ బియ్యం పిండి వచ్చేసి మనం సొరకాయ ముందుగానే తురిమేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి తురిమేతను. ఈ బియ్యం పిండి మొత్తం అందులోకి వేసేసుకోవాలి. కలిపి చూపిస్తా చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, మనమైతే అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో కారపొడి కూడా వేసుకుందాం. ఉప్పు అయితే తగినంత వేసుకోండి అందులోకి. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇదంతా మొత్తం మనం వడల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి నీళ్ళు అయితే అవసరం లేదండి. కావాలంటే ఒక చిన్న గ్లాస్కి అట్లా వేసుకోవచ్చు. పిండి ఏమన్నా గట్టిగా అట్లా అవుతుందని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మొత్తం అన్నీ మనం కలిపేసుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం అన్నీ మనం కలిపేసుకోవాలి. పిండి అయితే దీంట్లోకి నీళ్ళు కూడా అవసరం లేదన్నమాట. దీంట్లోనే సొరకాయలోనే నీళ్ళు వస్తాయన్నమాట మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. మనకి వడలు అయితే నీట్గా వచ్చేస్తాయి ఇట్లా చేసుకుంటే. చూడండి, ఇట్లా ప్రెస్ ఇద్దాం. ఇట్లా నీట్గా మనం కవర్ మీద ఇట్లా వేసుకొని ఇట్లా అనేసుకుంటే మనకి సొరకాయ వడలు అనేది నీట్గా రెడీ అయిపోతున్నాయి. చూడండి, ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి కొంచెం కారం పొడి కూడా వేసాను ఇందులోకి. పచ్చిమిరపకాయలు వేసాను, కారం పొడి కూడా వేసాను అనమాట. వడలు కొంచెం స్పైసీగా ఉంటే టేస్టీగా కొంచెం తినాలనిపిస్తుంది అనమాట. చూడండి, ఇలా వంటలాగా రావాలన్నమాట. నేను ఒక చుక్క కూడా నీళ్ళు వేయలేదు, ఇందులోనే నీళ్ళు వచ్చేసాయి అనమాట సొరకాయలన. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముద్దలాగా అవుతుంది. మనం ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. వడలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా. చూడండి, ఏమంటే కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, నీట్గా వచ్చేస్తాయి. బియ్యం పిండిను సొరకాయ, అవి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం పొడి, ఉప్పు, జీలకర్ర అవన్నీ వేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక కవర్ అయితే వేసేసినాను. కవర్ తీసుకొని ఒక చిన్న ముద్దలాగా అయితే తీసుకున్నాను. మనం మొత్తం అంతా ఇలా వేసుకొని ఇలా మొత్తం రౌండ్గా అనేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం అనేసుకోవాలి. మనకి వడలు ఎట్లా వస్తాయి, ఉద్ది వడలు కానీ అలసంద వడలు కానీ అలానే ఉంటాయి అన్నమాట ఇవి. చూడండి, ఇలా మొత్తం మధ్యలో ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇలా వడ షేప్ వచ్చింది కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్లోకి వేసేసినాను వడలు అయితే. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయి చూడండి వడలు. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ సొరకాయ వడలు అయితే. ఇలా ఫ్రెండ్స్, ఇలా వచ్చాయన్నమాట. చూడండి,
చూడండి పల్చగా ఉన్నాయి, ఎంత నీట్గా వచ్చినాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి స్పైసీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి వేడివేడిగా సొరకాయ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోలేదనమాట. మనం బియ్య పిండి వేసిన వల్ల ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా వడలు. చూడండి ఫ్రెండ్స్, సొరకాయ వడలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.